హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పజిల్స్ బై సోనీ. ఈరోజు నేను మీకు ఫస్ట్ లేయర్ ఎలా చేయాలో చూపిస్తాను. క్యూబ్ ఫస్ట్ లేయర్ చూసేయండి. సో దానికోసం క్యూబ్ ఇలా హోల్డ్ చేయాలి. ఫస్ట్ నేను ఇలా బ్లూ మ్యాచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బ్లూ ఎక్కడుందో చూసుకుంటున్నాను. మిడిల్లో పార్ట్ చూసుకోవాలి మనం. అండ్ మనం ఇక్కడ క్యూబ్ ఫస్ట్ లేయర్ ఇంకా సైడ్స్ ఒకటేసారి మ్యాచ్ చేయబోతున్నాము. క్యూబ్ని ఇలా హోల్డ్ చేయాలి. ఫస్ట్ బ్లూ మ్యాచ్ చేస్తున్నాం కదా, అది టాప్లో వచ్చి మనకు కనిపించేటట్టు పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ మనం మిడిల్ కలర్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ప్లస్ సింబల్ వచ్చేటట్టు మ్యాచ్ చేసుకోవాలి ఫస్ట్ క్యూబ్లో. అది ఎలాగంటే ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. మనం 2 కలర్స్ ఒకటేసారి మ్యాచ్ చేస్తున్నాం సైడ్స్ కూడా, కాబట్టి ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ బ్లూ రెండు ఒకటేసారి మ్యాచ్ అయిపోయేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ వైట్ అండ్ బ్లూని ఇక్కడ సెట్ చేయాలి మనం. ఆ మిడిల్ పార్ట్లో రావాలి వైట్ అండ్ బ్లూ. అది ఎక్కడుందో చూసుకుందాం క్యూబ్లో. ఫస్ట్ మిడిల్లో అన్నీ మిడిల్లోనే ఉంటాయి కలర్స్. సో ఇక్కడ ఉంది, మిడిల్లోనే ఉంది చూడండి, వైట్ అండ్ బ్లూ. అది మనకి ఎక్కడ రావాలి, వైట్ అండ్ బ్లూ అనేది ఇక్కడ మిడిల్లో రావాలి. సో దానికోసం ఓన్లీ క్యూబ్ మిడిల్ పార్ట్ ఒక్కటి డౌన్ చేయాలి మనం, అన్ని కదిలేదు, ఓన్లీ మిడిల్ పార్ట్ అని. తర్వాత లెఫ్ట్లో అనాలి దాన్ని, అండ్ అప్. సో ఇక్కడ మ్యాచ్ అయిపోయింది చూసారా. ఓన్లీ మిడిల్ని డౌన్ చేసి లెఫ్ట్లో తిప్పాలి. అండ్ ఇక్కడ మనకి రెడ్ అండ్ బ్లూ కావాలి, అది ఎక్కడ ఉందో చూసుకుందాము. సో రెడ్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది కదా. సో క్యూబ్ని ఓన్లీ మిడిల్ పార్ట్ అనేది డౌన్ చేసి అండ్ ఇక్కడ రైట్ అండ్ ఓన్లీ మిడిల్ అప్. సో ఇక్కడ మ్యాచ్ అయిపోయింది చూసారా, రెడ్ అండ్ బ్లూ. సో ఇక్కడ 2 కలర్స్ మ్యాచ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఎల్లో చూసుకుందాం ఎక్కడ ఉందో. ఇక్కడ ఎల్లో ఉంది, ఆ ఎల్లో అనేది సైడ్లో ఉంది కదా మనకి, దాన్ని డౌన్ చేసుకుందాం. ఫస్ట్ డౌన్ అని లెఫ్ట్ సైడ్ తిప్పి మళ్ళీ ఇక్కడ ఇది అప్ చేసేసేయాలి, రైట్ లాస్ట్. అండ్ ఎల్లోని మ్యాచ్ చేద్దాం సేమ్ ఇందాకలాగే. అది డౌన్లో ఉంది కదా, సో మిడిల్ పార్ట్ని డౌన్ ఉన్నది అప్ సైడ్కి రావాలి అంటే ఓన్లీ దాని ఆపోజిట్లో పెట్టుకోవాలి కింద. సో ఎక్కడ రావాలో అక్కడ ఆపోజిట్లో పెట్టుకొని ఆ మిడిల్ పార్ట్ ఒకటి డౌన్ చేసేయాలి. మిడిల్ పార్ట్ డౌన్ చేసేస్తే మనకి అది కలర్ అనేది బయటికి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. సో దాన్ని లెఫ్ట్ ఆర్ రైట్ ఎక్కడైనా తిప్పుకోండి మీ ఇష్టం. అండ్ మళ్ళీ మిడిల్ పార్ట్ అప్ చేసేయండి. సో అది బయటకు వచ్చింది చూసారా. నెక్స్ట్ ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలి. ఈ బ్లూ అనేది ఇక్కడ రావాలి కాబట్టి ఫస్ట్ ఆపోజిట్లో పెట్టుకొని లెఫ్ట్ ఆర్ రైట్ మీ ఇష్టం ఎక్కడన్నా తిప్పుకోండి. లెఫ్ట్ ఆర్ రైట్ తిప్పుకొని మిడిల్ పార్ట్ ఒకటి డౌన్ చేయాలి అండ్ మళ్ళీ దాన్ని బ్యాక్ చేసేయాలి లెఫ్ట్ సైడ్. అండ్ మళ్ళీ మిడిల్ పార్ట్ ఒకటి పైకి. సో మ్యాచ్ అయిపోయింది. 3 కలర్స్ అలా మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ ఆరెంజ్ ఒకటి ఉంది, ఆరెంజ్ కూడా సేమ్ మెథడ్ యూస్ చేసి ఆరెంజ్ని కూడా మ్యాచ్ చేసేద్దాం. సో అలా చేశాక మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ లాస్ట్ ఆరెంజ్ కూడా మ్యాచ్ అయిపోతుంది. డౌన్ చేసి రైట్ సైడ్లో తిప్పి ఓన్లీ మిడిల్ పార్ట్ అప్ అనేస్తే ప్లస్ సింబల్ వచ్చింది చూసారా. అండ్ మిడిల్ కలర్స్తో కూడా అన్నీ మ్యాచ్ అయిపోయాయి, పైన ప్లస్ సింబల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం కార్నర్స్ మ్యాచ్ చేయాలి.
దానికోసం మనం ఏం చేయాలి అంటే కలర్స్ చూసుకోవాలి. కార్నర్లోనే ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. దానికి రెడ్, ఎల్లో అండ్ బ్లూ ఉంది. సో అది ఇక్కడ వచ్చేస్తుంది. 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 కలర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కలర్ చూసుకొని ఆ కలర్లో మ్యాచ్ చేయాలి. మనం ఎక్కడైతే సెట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆపోజిట్లో పెట్టుకొని లెఫ్ట్లో తిప్పి డౌన్ అనేసేయాలి. కార్నర్ని డౌన్ అని మళ్ళీ లెఫ్ట్ అనేసి మళ్ళీ అప్ అనేస్తే అక్కడ సెట్ అయిపోతుంది ఆ కలర్. సో సెట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ చూసుకుందాం. ఇక్కడ బ్లూ, ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది. ఆ బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఏ కార్నర్లో వస్తుంది అంటే అది చూసుకోవాలి. ఆరెంజ్, బ్లూ, ఎల్లో ఉన్న 3 కలర్స్ మిడిల్ కలర్స్ ఉన్న కార్నర్లో సెట్ అవుతుంది కాబట్టి దాన్ని చూసుకొని ఫస్ట్ ఎక్కడైతే రావాలో దాన్ని ఆపోజిట్లో పెట్టుకోవాలి ఆ కలర్. తర్వాత ఇది రైట్లో తిప్పుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తిప్పుకొని తర్వాత దాన్ని డౌన్ అనుకొని మళ్ళీ లెఫ్ట్లో తిప్పి అప్ చేసేయాలి. సో మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే మనకి లెఫ్ట్లో ఫిక్స్ కావాలి అంటే రైట్కి తిప్పుకోవాలి, రైట్లో ఫిక్స్ కావాలి అంటే లెఫ్ట్కి తిప్పుకోవాలి, అంతే. నెక్స్ట్ ఇక్కడ బ్లూ, ఆరెంజ్ అండ్ వైట్ ఉంది కార్నర్. సో అది ఇక్కడ వైట్, బ్లూ, ఆరెంజ్. సో ఈ కార్నర్లో వస్తుంది. దాన్ని ఆపోజిట్లో పెట్టుకొని సేమ్ మెథడ్ యూజ్ చేయాలి. ఇంకా రైట్, డౌన్ అండ్ లెఫ్ట్, అప్ అండ్ అప్. సో మ్యాచ్ అయిపోయింది. మిగిలింది ఇంకా లాస్ట్ సేమ్ అదే మెథడ్ యూజ్ చేయాలి. సో ఫిక్స్ చేసేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే ఒక 2-3 టైం ప్రాక్టీస్ చేస్తే మీకే అలవాటు అవుతుంది. ఇంకా ఈజీగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. మీకేమైనా డౌట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది పజిల్స్ బై సోనీ అని, అందులో DM చేసేయండి. నేను మీకు క్యూబ్ మళ్ళీ చేసి చూపిస్తాను, మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.